హలో ఎవ్రీవన్, ఇవాళ మనకు రియల్మీ 2 అనేది లాంచ్ అయిపోయింది. సో రియల్మీ అనేది మనకు ఓప్పో సబ్ బ్రాండ్. సో ఇప్పుడైతే ఇండిపెండెంట్ అయిపోయింది. ఓప్పో సబ్ బ్రాండ్ కాదు మనకి ఇప్పుడు, సో సపరేట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సబ్ బ్రాండ్ కాదు, సపరేట్ బ్రాండ్, ఇండిపెండెంట్ అయిపోయింది, విడిపోయింది. అప్కమింగ్ ఫోన్స్లో మీకు ఎక్కడ ఓప్పో అనేది కనబడదు. సో రియల్మీ 1 డౌన్స్లో చూసుకుంటే మీకు సో ఇక్కడ చూసుకోవచ్చు, సో ఓప్పో అని కనబడుతుంది. సో ఇప్పుడు అప్కమింగ్ ఫోన్స్లో మీకు ఓప్పో అనేది ఎక్కడ కనబడదు, సపరేట్ బ్రాండ్ అయిపోయింది మనకి ఇప్పుడు ఓప్పో నుంచి అయితే. సో ఇవాళ మనకు రియల్మీ 2 అయితే లాంచ్ అయింది. రియల్మీ 2 చాలామంది వెయిట్ చేశారు, చాలామంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. రియల్మీ 1 చాలా మంచి ప్రాసెసర్ అండ్ మంచి స్పెసిఫికేషన్స్, మంచి ప్రైస్ సెగ్మెంట్లో మంచి సక్సెస్ అయింది కాబట్టి రియల్మీ 2 కూడా మంచిగా ఉండబోతుందని చాలామంది వెయిట్ చేస్తారు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. కాకపోతే అట్లా ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చెప్తాను, దాని తర్వాత నా ఫ్రాంక్ ఒపీనియన్స్ చెప్తాను. డిస్ప్లే కూడా మనకు 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే, నాచ్ లభిస్తుంది. 88% స్క్రీన్ టు బాడీ రేషియో అండ్ మీకు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో మీద రన్ అవుతుంది. సో ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 450 ఆక్టోకోర్ ప్రాసెసర్. ఓకే, జీపీ చూసుకుంటే 506 జీపీ లభిస్తుంది. 3GB ర్యామ్, 4GB ర్యామ్, రెండు ర్యామ్ వేరియంట్ లభిస్తుంది. 30GB 64GB స్టోరేజ్ లభిస్తుంటాయి అండ్ మీకు అప్ టు 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే 13+2 MP అయితే మీకు ప్రైమరీ కెమెరా ఉంది. సో 2.2 అపరేచర్, సెకండరీ కెమెరా 2.4 అపరేచర్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 MP కెమెరా, దీని అపరేచర్ చూసుకుంటే 2.2 అపరేచర్. బ్యాటరీ చూసుకుంటే 4230 mAh బ్యాటరీ లభిస్తుంది. డ్యూల్ వోల్టీ 4Gకి సపోర్ట్ చేస్తుంది. ట్రిపుల్ స్లాట్ లభిస్తుంది. ఇది మనకు స్పెసిఫికేషన్స్ కొంచెం మాట్లాడుకుంటే, కలర్స్ చూసుకుంటే మనకు డైమండ్ బ్లాక్, డైమండ్ బ్లూ, డైమండ్ రెడ్ లభిస్తుంది మీకు. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది మీకు, లాంగ్ లాస్టిక్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది మీకు. సో దీంట్లో ఈ రియల్మీ 2లో అండ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ ఉంటుంది దీంట్లో మీకు. అండ్ మీకు సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఈ పైన నెంబర్కి కాల్ చేస్తాం, మీకు మీ ఇంటికి వచ్చి డోర్ స్టెప్ తీసుకొని సర్వీస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకొస్తారు. ఫ్రీ కొరియర్ ఛార్జెస్ అంటున్నారు. అండ్ మీకు ప్రైస్ గురించి మాట్లాడుకో 3+30GB స్టోరేజ్ తీసుకుంటే మీకు 8,990 రూపాయలు. అండ్ మీకు 4GB 64GB స్టోరేజ్ తీసుకుంటే 10,990 రూపాయలు. ఫస్ట్ సేల్ గురించి మాట్లాడుకుంటే మనకు September 4th 12 గంటలకు ఉంది. అండ్ మీకు రెడ్ బ్లాక్ వేరియంట్స్ తీసుకొస్తున్నారు ఫస్ట్ సేల్కి. అండ్ బ్లూ అయితే మీకు ఎర్లీ అక్టోబర్ తీసుకొస్తారంట. HDFC క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే మీకు 750 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. నో కాస్ట్ EMI అండ్ మీకు మిగతా జియో ఆఫర్స్ ఉన్నాయి కదా, సో అవి మనకు. సో ఇవి ఫ్రెండ్స్ దీని స్పెసిఫికేషన్స్ అయితే. సో చూసారు కదా మనకు డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ. సో ఇవి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే సరే కదా. సో ఇప్పుడు ఒపీనియన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది డౌన్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ 1లో మీకు హెలియో P60 మంచి ప్రాసెసర్ మనకు. ఇది దగ్గర Snapdragon 636 దాటి పర్ఫామ్ చేస్తుంది అది హెలియో P60. సో ఇది మనకు మొత్తం Snapdragon 450 ప్రాసెసర్ తీసుకొచ్చారు. సో సేమ్ ప్రైస్ పెట్టారు మనకు. రియల్మీ 1 ఏదో ప్రైస్ పెట్టారు, సో అదే ప్రైస్ పెట్టారు. సో కొంచెం ప్రాసెసర్ అయితే డౌన్ గ్రేడ్ తీసుకొచ్చారు. సో 450కి వచ్చేసారు. సో ఇది అంత పర్ఫామ్ చేయదు. సో దీని బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే మీకు 76,000 వరకు వస్తుంది. అయితే మీకు హెలియో P60 తీసుకుంటే మనకు 1,36,000 వరకు వెళ్ళిపోతుంది మీకు బెంచ్ మార్క్ స్కోర్స్లో చూసుకుంటే. రియల్ పర్ఫార్మెన్స్లో కూడా మీకు చేంజెస్ అయితే ఉంటుంది మీకు. హెలియో P60 చాలా బెటర్ మీకు. నేను వాడుతున్నాను కదా ప్రజెంట్ అయితే, అదే వాడుతున్నాను రియల్మీ 1. సో మీకు ప్రాసెసర్ అయితే మీకు డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే ఫుల్ HD నుంచి HDకి వచ్చారు, HD+ తీసుకొచ్చారు. ఒక నాచ్ ఒకటి తీసుకొచ్చారు, ఒక డ్యూల్ కెమెరా తీసుకొచ్చారు. 13 MP ప్లస్ 2 MP. సో f2.2, 2.4 అపరేచర్ ఉన్నాయి. సో ఒక డ్యూల్ కెమెరా తీసుకొచ్చారు, ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొచ్చారు. రియల్మీ 1లో లేనివి దీంట్లో తీసుకొచ్చారు అంతే. డ్యూల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, నాచ్, ఇవే కదా దాంట్లో లేవు. కాకపోతే వీళ్ళు నాచ్ ఒకటి తీసుకొచ్చి 2 కెమెరాలు పెట్టేసి, ఫింగర్ ప్రింట్ పెట్టేసి, రియల్మీ 1లో ఏవైతే లేవో అవి కొన్ని పెట్టేసి దానికి రియల్మీ 2 చేసేసారు. కాకపోతే రియల్మీ 2 అనొద్దు, యాక్చువల్లీ రియల్మీ 1 లైట్ అని ఉంటే బాగుంటుండే. రియల్మీ 1 లైట్ అని ఉంటే అది ఓకే లైటా అనే ఒక ఐడియా అనేది వస్తుండే మనకు. రియల్మీ 2 సరే చాలామంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సో రియల్మీ 2 చాలామంది మంచి కెమెరాస్, మంచి ఇంకా అప్గ్రేడెడ్ ఉంటుంది రియల్మీ 1 కంటే పర్ఫార్మెన్స్లో కానీ. సో అన్నీ అనుకున్నారు, టీజ్ చేస్తారు. ఇంకా బ్యాటరీ 4000 అయితే కాల్కమ్ ప్రాసెసర్ ట్విట్టర్లో టీజ్ చేస్తారు కదా. సో టీజ్ చేయగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే 630 or 636 వస్తుండొచ్చు, లేదా హెలియో P60 వస్తుండొచ్చు అని అనుకున్నారు. వీళ్ళు తీసుకొచ్చి Snapdragon 450 తీసుకొస్తే ఇక అది మొత్తం డౌన్ గ్రేడ్ అయిపోయింది. రియల్మీ 2 అని పెట్టారు పేరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే. సో ఓవరైతే ఇది కొనాలనుకుంటున్నారు, కొనొచ్చు. బట్ మీకు ఆ ప్రైస్లో మీకు ఇంకా 2000 వేసుకుంటే Asus Zenfone Max Pro M1 చాలా బెటర్ మీకు. ఏదైతే మీకు తీసుకోవచ్చు. నాచ్ డిస్ప్లే కావాలి, నాకు గేమ్స్ ఎక్కువ ఆడను, హెవీ గేమ్స్ ఆడను అంటే మీకు తీసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ నా ఫ్రాంక్ ఒపీనియన్స్. ఈ వీడియో మీకు నచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా లెట్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.